ఏమొచ్చినా సరే, ఎంత సీన్ వచ్చినా సరే మామూలుగా ఉండు. ఊరు ఎగిరెగిరి పడద్దు. మనం ఈ నిమిషంలో ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం చేసే పని మీద మనకు జడ్జిమెంట్ కూడా ఉండాలి. 10th క్లాస్లోనే స్కూల్లో ఉన్న స్టేజ్ సింగింగ్ కాంపిటీషన్స్లో మీరే ఫస్ట్ అని విన్నా. చిన్న స్టీల్ గ్లాసు, స్టీల్ గ్లాస్. ఓ మై గాడ్. అమ్మాయిలందరూ వచ్చి సింగర్ని స్పెషల్గా చూస్తారు. ఓకే. నాకు తెలియకుండా వాడు తెలియకుండా నేను ఒకే అమ్మాయికి వెయిటింగ్ ఉంటాం. ఓ గోడ ఎక్కి దొంగచాట్ల ఆ ఫంక్షన్ చూస్తుంటే ఆ పోలీసులు కొట్టేవారు అక్కడి నుంచి. అయ్యో. అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి అదే స్టేజ్ మీదకి వెళ్ళి నంది ఒకసారి కదండి 5 సార్లు తీసుకున్నాను. 6 నందులు తీసుకున్నాను మొత్తం. కొన్ని శ్లోకాలు మనకి లైఫ్లో అవి ట్రావెల్ చేస్తాయి. ఎందుకంటే ఏది మన చేతిలో లేదు. మన చావు, మన పుట్టగా మన చేతిలో లేదు. మనకు వచ్చే సక్సెస్, ఫెయిల్యూర్ కూడా మన చేతిలో లేదు. పూరి జగన్నాథ్ గారితో ట్రావెల్ అయ్యాక ఇంకా మీ లైఫ్ ఇంకొక టర్న్ తీసుకుందని విన్నాము. అందరూ ఒక రూట్ ఉండి ఈడొక్కడు వేరే రూట్లో ఉండేది. ఓకే, అతను హిట్ సినిమాలు తీసాడా, ఫ్లాప్ సినిమాలు తీసాడా, ఇవన్నీ పక్కన పడేస్తే యాజ్ పర్సన్గా